విజయవాడలో జరిగిన ఈ కూల్చివేతల కేసులో అనేక ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతోంది. కానీ అసలు ఆ భూమి ఎవరిది? గతంలో ఏం జరిగింది? ఇందులో బాధితులు ఎవరు, నిందితులు ఎవరు? ఈ వివాదంలో న్యాయపరమైన చిక్కులు ఏమన్నా ఉన్నాయా? ఉంటే అవేంటి? విజయవాడ భవానీపురంలోని జోజినగర్లో ఇళ్ల కూల్చివేతల దుమారం రేపుతోంది. జోజినగర్లోని ఈ భూ వివాదం 1981లో మొదలైంది. అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి దగ్గర భూమి కొనేందుకు ఆదిశేషులు అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ రాసుకున్నారు. తర్వాత వివాదం కారణంగా డబ్బులు తిరిగిచ్చిన ఆదిశేషు దగ్గర ఉన్న అగ్రిమెంట్ ను మజీద్ తీసుకోలేదు. అగ్రిమెంట్ తీసుకోకుండానే 1982లో ఆ భూమిని జడ్డు సుబ్బారావుకు రిజిస్టర్ అగ్రిమెంట్ చేశాడు మజీద్. అయితే మొదట అగ్రిమెంట్ చేసుకున్న ఆదిశేషులు భూమి తనదంటూ 1983-84లో కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు నడుస్తుండగానే అర్బన్ సీలింగ్ పర్మిషన్ తెచ్చుకున్న అబ్దుల్ మజీద్ 2001లో జడ్డు సుబ్బారావు ద్వారా ఆ భూమిని ప్లాటుగా విభజించి 42 మందికి విక్రయించాడు. ఈ కొనుగోలుదారులు తమకు భూమిపై కేసులున్న విషయం తెలియకుండానే రిజిస్ట్రేషన్లు చేసుకుని ఇళ్లు కట్టుకుని లోన్లు కూడా తీసుకున్నారు. ఈ వివాదం 2017లో వారికి నోటీసుల రూపంలో తెలిసింది. అయితే 2017లో 42 మందికి లాయర్ నోటీసులు పంపారు. తమ స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని బాధితులు కోరిన మొదట స్పందన రాకపోవడంతో రెండోసారి కోర్టు ద్వారా నోటీసులు పంపారు. కోర్టు ద్వారా నోటీసులు అందిన తర్వాత బాధితులందరూ కలిసి లాయర్ల ద్వారా రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత ఈ వివాదంలో లక్ష్మీరామ్ కోఆపరేటివ్ సొసైటీ పేరు తెరపైకి వచ్చింది. 2023లో లోయర్ కోర్ట్ లక్ష్మీరామ్ కోఆపరేటివ్ సొసైటీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బాధితులు హైకోర్టుకు వెళ్లగా ఈ లోపు కోర్టు ద్వారా సొసైటీ పేరుపై భూమి రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఆ తర్వాత కేసు 2 ఏళ్లు పెండింగ్ లో పడింది. ఇటీవలే జస్టిస్ భానుమతి ధర్మాసనం లోయర్ కోర్టు ఆర్డర్లను కొనసాగిస్తూ నిర్మాణాలను తొలగించి ల్యాండ్ ను సొసైటీకి అప్పగించాలని ఆదేశించింది. దీంతో బాధితులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఇళ్లు ఖాళీ చేయడానికి మొదట 2 నెలలు గడువు ఇచ్చినా బాధితులు రివ్యూ పిటిషన్ ఫైల్ చేయడంతో కోర్టు కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. కానీ ఆ ఆదేశాలు చేతికి అందకముందే కూల్చివేతలు చేపట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.